మీరే ఆశ్చర్యపోయేటువంటి కార్యం జరగబోతుంది ఇక్కడ. మెసేజ్ ఇంత తొందరగా కూడా చెప్పచ్చా అని ఆశ్చర్యపోతారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినుగాక. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఆత్మల కాపరియును అధ్యక్షుడమునై ఉన్న దేవా, 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తూ ఏడాత్మలు గల దేవుడవై కుడి చేతిలో 7 నక్షత్రములు పట్టుకుని మహాదేవ, నీకు వందనాలు. దయతో కృపతో కనికరించి ఈ ఒక్క మాటతో మాతో మాట్లాడి ప్రభువా, మమ్మల్ని తెప్పరిల్ల చేయమని, మమ్మల్ని అలంకరించమని, మమ్మల్ని ప్రభువా కలిగి ఉన్నటువంటి సిద్ధపాటును అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళి ప్రభువా మమ్మల్ని తండ్రి మహిమ స్వరూపుడగు యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి ఒక మారా వచనం చదువుకుందామండి. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. ఆత్మ సంఘములతోటి చెప్పే మాట చెవి గలవాడు వినాలంటే ఏ చెవి గలవాడై ఉండాలి? ఆత్మ చెవి గలవాడై ఉండాలి. ఆత్మకు చెవి ఉంటుందా? ఉంటుందా? ఆత్మకు చెవి ఉంటుందా? ఆత్మకు చెవి ఉంటుంది. ఆత్మ మనిషి లెక్కనే, మనిషి రూపంలోనే ఉంటుంది, దీపం లెక్క ఉండదు. ఆత్మ దీపములాగా ఉండదు. దీపములాగా ఉండేది ఉంటే ఆత్మకు కన్ను, చెవు, కన్ను లేకుండా నువ్వు పరలోకంలో ఉండడం మేలు అని యేసుప్రభుల వారు చెప్పిండు. కనుక ఆత్మకు కన్ను ఉన్నదని గ్రహించాలి. ఆత్మకు చెవి ఉంటుంది. వినాలంటే ఆ ఆత్మ చెవి కావాలి. ఆత్మ సంఘములతో చెబుతున్న మాట. ఇప్పుడు అనేక సంఘాలు ఏం చేస్తున్నాయంటే ప్రతి ఆదివారమున ప్రభు భోజనం తీసుకోవడం లేదు. ఎందుకు తీసుకోవడం లేదని అంటే అది అట్లున్నదా? ఆదివారం రోజు తీసుకోమని అది అట్లున్నదా? ఉన్నదా? మరి ఆదివారం రోజు తీసుకోమని ఒక్కసారి 20వ అధ్యాయం తీయండి. 20వ అధ్యాయము, ఇది మనకు బైబిల్లో ఉన్నటువంటి మాట. 20వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఏ వారమున? ఆదివారమున వారు కూడుకున్నది ఎందుకట? రొట్టె విరుచుట కొరకే కూడుకున్నాడట. పౌలు గారు ఒక 7 దినములు అక్కడ ఉండవలసి వచ్చింది. ఆదివారం నుండి ఆదివారం వరకు అక్కడ ఉండవలసి వచ్చింది. మరి మిగిలిన రోజులన్నీ రొట్టె విరవలే. ఆయన పౌలు గారు ఉన్న చోట సభలు జరుగుతాయా? జరగయా? ఆయన 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి. సభలు జరుగుతాయా? జరగయా? మరి ప్రతిరోజు విరవలేదు. ఆయన విరవకుండా ఏం చేసిందట? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. దయచేసి ఈ వచనాన్ని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. సమయం లేక ఆగిపోతున్నా కానీ ఈ ఒక్క వచనాన్ని చూపెట్టి కోరుకుంటున్నాను. ఆదివారమున ఏం చేసిందట? వాళ్ళు అపోస్తలుల చేత బాప్తిస్మం పొందినవారు, అపోస్తలుల బోధ యందున్నారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో ఏం చేసిండ్రు? అపోస్తలుల బోధ యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, సహవాసమందును ఎడతెగక ఉన్నదట. అంటే ఇది ఏం బోధ? అపోస్తలుల బోధ. మరి ఈ రకంగా కానిదంతా ఏం బోధ? దయ్యాల బోధ. అపోస్తలుల బోధ కానిదంతా దయ్యాల బోధ. ఆదివారమున రొట్టె విరుచుటకు మేము కూడినప్పుడు అనే లేఖనం ఒక్కటైతే మీకు చూపెట్టిన. మీరే ఆలోచించండి. ఆదివారం అని ఇచ్చిండి అయ్యలేదు అక్కడ. మరి ఆదివారం అంటే ఏం చేయాలి? రొట్టె విరవాలి. రొట్టె విరవకపోతే ఏమవుతుంది? లేఖన అనుసారం కాదు, లేఖన విరుద్ధం అవుతుంది. కనుక మనం ఆదివారం రోజున ఏం చేయాలి? రొట్టె విరవాలి. అది మనకు లేఖనమే చెప్తాను. ఇంకా లేఖనాలు ఉన్నాయి చూపెట్టాలనుకుంటే, కానీ సమయం లేదు. కనుక మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే రొట్టె విరవడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. రొట్టె విరవడం అంటే ఏం జరుగుతుందయ్యా అంటే సంఘానికి ఒక మహిమ ఆపాదించబడతా ఉంది.
ఆ మహిమ ఏ రకంగా ఆపాదించబడతా ఉంది అంటే ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారి శరీరాన్ని తిన్నామా లేదా మనం ఇప్పుడు? ఆయన యొక్క రక్తాన్ని తాగినామా లేదా? ఆయన రక్తములో జీవం ఉండెను. మనలో ఏమున్నది? మరణం ఉన్నది. ఆ మరణాన్ని అంటే ఆ చీకటిని తొలగించుటకు వెలుగై ఉన్న దేవుడు తన జీవం గల రక్తాన్ని మనలోనికి పంపించినప్పుడు ఆ యొక్క మరణము యొక్క ప్రభావం చనిపోతుంది. చీకటి యొక్క ప్రభావం చనిపోతుంది. తద్వారా మనలో జీవం వెలుగయ్యి ఉంటుంది. ఆ రకంగా మనం వెలుగుతూ ఉంటాం. దీన్ని అసలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ అదే నేను చెప్తున్నా కదా, సమయాన్ని భావాన్ని బట్టి నేను వివరించడం లేదు. దయచేసి ఈ ఒక్క వచనాన్ని మీరు హృదయంలో నింపుకుంటే చాలు. ఏ ఒక్క వచనాన్ని? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. అసలు వాళ్ళు కూడుకున్నటువంటి ఉద్దేశమే రొట్టె విరవడం అన్నమాట. వాళ్ళు కోరుకున్నటువంటి ఉద్దేశమే రొట్టె విరవడం, ఇంకా వేరే ఉద్దేశం ఏం లేదు. కనుక మనం ఏం చేయాలి? ఆదివారం మీద వచ్చిందంటే రొట్టె విరవాలి. వేరే వేరే రోజులలో మన రొట్టె విరవద్దు, కానీ ప్రభును ఆరాధించుకోవచ్చు. ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించుకోవచ్చు, ఆరాధించాలి దేవుణ్ణి. కానీ రొట్టె మాత్రం ప్రతి ఆదివారం విరవాలి. కొందరు సంవత్సరానికి ఒకసారి ఇరుస్తాను, కొందరు నెలకోసారి ఇరుస్తాను, కొందరు ఇస్తూనే లేరు. ఆరాధన మాత్రం, స్తుతి మాత్రం చెల్లించి పోతా ఉన్నారు. మరి యేసు ప్రభుల వారు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయండి అని చెప్పిండా లేదా? కొరింథీయులకు 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరచి ఇది మీ కొరకైన నా శరీరం. దీనిని ఏం చేయాలన్నట? చెయ్యాలన్నట. దేవుడు చెప్పిన పని చేయకపోతే ఏమవుతుంది? ఆదాము అవ్వలు ఏం చేసిండు? దేవుడు చెప్పిన పని చేసిండా? చేయొద్దని చెప్పిన పని చేసిండు. ఆజ్ఞ అతిక్రమమే. దేవుడు చేయమని చెప్పిన పని చేయకపోయినా పాపమే, దేవుడు చేయొద్దని చెప్పిన పని చేసిన పాపమే. అక్కడ ఆదాము అవ్వలు ఏం చేసిండు? దేవుడు చెయ్యొద్దు అని చెప్పిన పని చేసిండు. ఇప్పుడు ఏం చెప్తాను? ఆదాము అవ్వలకు పుట్టిన పిల్లలు దేవుడు చేయమని చెప్పిన పని చేస్తలేరు. కాబట్టి ఏమైతాను? పాపంలో పడిపోతా ఉన్నాడు. దుష్టుడు అతి సులభంగా ఏం చేస్తా ఉన్నాడంటే చిక్కుల్లో పడేస్తా ఉన్నాడు. ఆదివారమున రొట్టె విరవడం అపోస్తలుల బోధ. వారి బోధలో నిలిచి ఉండండి. లేఖనాలు ఎన్నో ఉన్నాయి. కనుక మనం ఈ పూట నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటిదయ్యా అంటే, యేసు ప్రభుల వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చెయ్యండి అని ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం శిరసావహించాలి. లేకపోతే ఏం చేసినట్టు? ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టు. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. కనుక మనం అట్లాంటి పాపము చేయకుండా మనల్ని మనం ఒక సరైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. అటు నడిపింపు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా పరలోకపు కన్న తండ్రి, ఆదాము అవ్వలకు ఆజ్ఞనిచ్చినవయ్యా, వాళ్ళు నీ ఆజ్ఞను పట్టించుకోలేదు. నీ ఆజ్ఞను మీరి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభు నీ సంఘమునకు ఆజ్ఞనిచ్చినవయ్యా, అది కూడా ప్రభువా ఈనాటి జనులు పట్టించుకోకుండా వారు ఎరగకుండానే పాపంలో పడిపోతున్నారయ్యా. దయతో ప్రభువా కనికరించండి, కరుణ చూపండి. అనేకులు ఇటు సత్యం ఎరుగునట్లు, అపోస్తలుల బోధలోనికి వచ్చినట్లు మీరే కార్యము జరిగించమని దయచూపి కనికరించమని మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని కూడా నీ యొక్క ప్రవక్త బోధలోనికి వచ్చినట్లు, నీవు చూపెట్టిన సత్య ప్రవక్త బోధలోనికి వచ్చినట్లు, అనేకులు సత్యం నెరుగునట్లు కార్యము జరిగించమని విత్తబడిన వాక్యమును మాలో ఫలింపజేసి దుష్టుడు ఎత్తుకొని పోకుండా ఆలోచన పుట్టించే విధంగా, ఆత్మ ప్రేరేపణ కలిగించే విధంగా మీరే ప్రభువా తండ్రి మాలో వెలుగును నింపమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.